ఫ్రెండ్స్, ఇదైతే మనకి ఆర్బీఐ అనమాట, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి 94 గ్రేడ్ బి ఆఫీసర్స్ నోటిఫికేషన్ ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటి ఒక షార్ట్ నోటీస్ అయితే ఈరోజు రిలీజ్ అయితే అయిందనమాట. ఫ్రెండ్స్, ఇదైతే మనకి అఫీషియల్ అడ్వర్టైజ్మెంట్ అనమాట. నెంబర్ 2/2024-25కి సంబంధించి 94 గ్రేడ్ బి ఆఫీసర్స్ ఏవైతే ఉన్నాయో జనరల్ అలాగే వేరియస్ అదర్ డిపార్ట్మెంట్స్కి సంబంధించి. ఫ్రెండ్స్, ఇక్కడ మనకి ఆఫీసర్స్ ఇన్ గ్రేడ్ బి అనమాట, డిఆర్ జనరల్ కేటగిరీలో వచ్చేసరికి 66 వేకెన్సీస్ దాకా ఉన్నాయి. ఇంకా గ్రేడ్ బిలో డిపార్ట్మెంట్ ఆఫ్ ఎకనామిక్ అండ్ పాలసీ రీసెర్చ్ అనమాట, డిఈపిఆర్ అంటారు, దాంట్లో ఒక 21 వేకెన్సీస్ దాకా ఉన్నాయన్నమాట. అలాగే ఆఫీసర్స్ ఇన్ గ్రేడ్ బి అనమాట, డిపార్ట్మెంట్ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ మేనేజ్మెంట్, డిఎస్ఐఎంకి సంబంధించి ఒక 7 అయితే ఉన్నాయి. టోటల్గా 94 వేకెన్సీస్ దాకా ఉన్నాయి అనమాట. దీనికి సంబంధించినటువంటి మనకి ఈ యొక్క ఆర్బీఐ వెబ్సైట్లో వచ్చేసరికి ఆ యొక్క వేకెన్సీస్ ట్యాబ్లో 25 జూలై 2024 అయితే మనకి పెట్టే అవకాశాలు అయితే ఉన్నాయన్నమాట. అలాగే ఎంప్లాయ్మెంట్ న్యూస్ ఏదైతే ఉందో మనకి 27 జూలై 2020 అంటే నెక్స్ట్ వీక్ అనమాట. ఆ యొక్క ఎంప్లాయ్మెంట్ న్యూస్ ద్వారా కూడాను ఈ యొక్క నోటిఫికేషన్ వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి. ఫ్రెండ్స్, దీనికి సంబంధించి మనకి అప్లికేషన్ ఆన్లైన్ ప్రాసెస్ కూడా జూలై 25న స్టార్ట్ చేస్తారనమాట. ఇంకా ఆగస్ట్ 16, 2024 6 PM దాకా మనకి అప్లై చేసుకునే దానికి టైం అయితే ఇవ్వడం జరుగుతుంది. ఇంకా కూడా ఎగ్జామినేషన్ షెడ్యూల్ వచ్చేసరికి దీనికి సంబంధించి మనకి ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ బోత్ కూడాను phase 1 phase 2 అయితే ఉంటాయన్నమాట. దానికి సంబంధించి జనరల్ కేటగిరీ వేకెన్సీస్ ఏదైతే ఉన్నాయో గ్రేడ్ బికి సంబంధించి September 8 అనమాట 2024 కండక్ట్ చేస్తారు. అలాగే డిజిపిఆర్ అలాగే డిఎస్ఐఎంకి సంబంధించి September 14 అనమాట 2024 phase 1 అనమాట ప్రిలిమ్స్. ఇంకా మెయిన్స్ ఏదైతే ఉన్నాయో phase 2కి సంబంధించి ఆన్లైన్ ఎగ్జామినేషన్ జనరల్ కేటగిరీకి సంబంధించి 19 October 2024. ఇంకా కూడా మనకి డిఎస్ఐఎం అలాగే డిఈపిఆర్కి సంబంధించి phase 2 అనమాట October 26, 2024 అయితే టెంటేటివ్గా కండక్ట్ చేసే అవకాశాలు అయితే ఉన్నాయన్నమాట. ఫ్రెండ్స్, ఇదైతే మన షార్ట్ నోటీస్ అనమాట. 25న మనకి పూర్తి డీటెయిల్స్ అయితే వస్తాయన్నమాట. సో మనకి లాస్ట్ నోటిఫికేషన్ని బేస్ చేసుకుంటే మనకి ఎలిజిబిలిటీ క్రైటీరియా వచ్చేసరికి 21 to 30 years అప్పర్ ఏజ్ అయితే ఇస్తారనమాట. 1 జూలై 2024కి ఇచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి. కట్ ఆఫ్ డేట్ చూసుకొని 21 to 30 years మధ్య కనుక మీరు ఉంటే దీనికి అప్లై అయితే చేసుకోవచ్చు. ఇంకా SC/ST అరౌండ్ 35, ఓబీసీ నాన్ క్రీమీ లేయర్ వాళ్ళది 33 years వరకు కూడాను అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. ఇంకా జనరల్ కేటగిరీ పోస్టుకి సంబంధించి గ్రేడ్ బికి గ్రాడ్యుయేషన్ విత్ 50% మార్క్స్ కానీ లేదంటే పీజీ విత్ 55% మార్క్స్ కానీ ఎనీ స్ట్రీమ్ అనమాట. మీరు ఏదో ఒక సబ్జెక్ట్లో కానీ గ్రాడ్యుయేషన్ కానీ పీజీ కానీ చేస్తుంటే దీనికి అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట జనరల్ గ్రేడ్ బి పోస్టులకి. అలాగే ఇక్కడ మనకి డిఈపిఈకి పోస్టులకు సంబంధించి గ్రేడ్ బిలకి పీజీ అయితే కావాలన్నమాట. ఎకనామిక్స్లో కానీ లేదంటే పీజీడిఎం కానీ లేదంటే ఎంబీఏ ఫైనాన్స్ చేసినా కూడాను ఈ యొక్క గ్రేడ్ బి డిఈపిఆర్ పోస్టులుగా అప్లై అయితే చేసుకోవచ్చు. ఇంకా కూడాను గ్రేడ్ బి డిఎస్ఐఎంకి సంబంధించి మ్యాథ్స్ స్టాటిస్టిక్స్ ఏదో ఒక సబ్జెక్టులో పీజీ చేస్తే కనుక ఈ డిఎస్ఐఎం అనే పోస్టుకు కూడాను మీరు అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. మీరు మోర్ దాన్ 1 కేటగిరీ కూడా మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకునే అవకాశాలు అయితే అప్లికేషన్ ప్రాసెస్లో ఉంటుంది. ఫ్రెండ్స్, ఇంకా ఫీజు స్ట్రక్చర్కి సంబంధించి రిజర్వ్డ్ కేటగిరీ ఎవరైతే ఉన్నారో SC/ST అలాగే ఎక్స్ సర్వీస్ వాళ్ళకి సంబంధించి 100 రూపీస్ పే చేస్తే సరిపోతుంది. ఇంకా జనరల్ క్యాండిడేట్స్ వచ్చేసరికి ఓబీసీ జనరల్ ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్ ఒక 850 రూపీస్ వరకు పే చేయాల్సిన అవసరం అయితే ఉంటుంది అనమాట. ఫ్రెండ్స్, ఇంకా అప్లికేషన్ ఆన్లైన్ ప్రాసెస్కి సంబంధించి 25 జూలై అయితే ఒక సెపరేట్ వీడియో అయితే అప్లోడ్ చేయడం జరుగుతుంది. ఛానల్లో అయితే గతంలో వేసినటువంటి ఆ వీడియోస్ అయితే ఉన్నాయో చూసుకోవచ్చు. 25 జూలై స్టార్ట్ అయిన తర్వాత ఫ్రెష్ వీడియో అయితే అప్లోడ్ చేయడం జరుగుతుంది. ప్రస్తుతానికి ఉన్నటువంటి ఈ యొక్క ఆర్బీఐ గ్రేడ్ బి 94 వేకెన్సీస్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ అనమాట.